అనంతపురం జిల్లా గుత్తి బాలికల హైస్కూల్ పోలింగ్ బూత్ లో జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా ఈవీఎంలను ధ్వంసం చేశారు. పోలింగ్ ఏర్పాట్లు సరిగా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీఎంలను నేలకేసి కొట్టారు మధుసూదన్ గుప్తా. నియోజకవర్గం పేర్లు కూడా సరిగా నమోదు చేయలేదని జనసేన అభ్యర్థి మండిపడ్డారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అక్బర్ అందిస్తారు. అక్బర్, చెప్పండి, జనసేన అభ్యర్థి ఈవీఎం ను ధ్వంసం చేయడానికి కారణాలేంటి? పవన్, జనసేన అభ్యర్థి గుప్తా మధుసూదన్ గుప్తా ఈ రోజు ఉదయం మాక్ పోలింగ్ సందర్భంగా ఆయన గుత్తి పట్టణంలోని 183వ పోలింగ్ బూత్ లో గర్ల్స్ హై స్కూల్లో ఉన్నటువంటి పోలింగ్ బూత్ వెళ్లారు. పోలింగ్ బూత్ లోకి వెళ్ళిన సమయంలో మాక్ పోలింగ్ జరుగుతున్న సమయంలో అక్కడ సరైనటువంటి సింబల్స్ ఆయన జనసేన తరఫున గాజు గ్లాస్ గుర్తుతో పోటీ చేస్తున్నారు. ఆ గాజు గ్లాస్ సంబంధించిన గుర్తు సరిగ్గా కనపడలేదు. దానికి సంబంధించి సరిగ్గా పోలింగ్ అధికారులు వ్యవహరించలేదని చెప్పేసి వారిని తప్పుపడ్డారు. ఒకసారిగా ఆగ్రహంతో ఈవీఎం పైనుంచి కింద పడేశారు. ఈవీఎం పడిపోయిన తర్వాత అధికారుల తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి మధుసూదన్ గుప్తాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను గుత్తి పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే పోలీసులతో కూడా మధుసూదన్ గుప్తా వాగ్వాదం దిగారు. తాను న్యాయబద్ధంగా అడుగుతున్న విషయాన్ని అధికారులు సరిగ్గా స్పందించకపోవడం కారణంగానే ఈ రకమైనటువంటి చర్యకు దిగాల్సి వచ్చిందని చెప్పేసి మధుసూదన్ గుప్తా పోలీసులకు వివరించారు. అయితే ఆయన మీద ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసి ఎలక్షన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినటువంటి ఆయన పైన పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేసి అనంతపురం తరలిస్తున్నట్టు చెప్తున్నారు. అయితే జనసేనకు సంబంధించిన అభ్యర్థి కావడంతో ఈ సాయంత్రం వరకు ఆయన నియోజకవర్గంలో తిరగాల్సి ఉంటుందన్న కారణంగా సాయంత్రం వరకు అతన్ని పోలీస్ బందోబస్తు మధ్య కస్టడీలో ఆయన్ను సెక్యూరిటీ మధ్య తిప్పుతారని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే ఈ సంబంధించిన కేసు విషయం కూడా జిల్లా పోలీస్ అధికారులు తీవ్రంగా తీసుకున్నారు. జనసేనకు సంబంధించిన మధుసూదన్ గుప్తా చేసిన చర్యలను జిల్లా పోలీస్ అధికారులు తీవ్రంగా స్పందించి దీని మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ అక్బర్.